హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ఈ వీడియో ప్రెజెంట్ చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. థంబ్‌నెయిల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందనమాట. కొన్ని నిజాలు మాట్లాడుకుందాము. అది ప్యూర్‌గా ఉంటుంది. ఈ వీడియో ప్యూర్‌గా ఉంటుంది. ఎలాంటి చూస్తే మీకే అర్థమవుతుందనమాట. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి మామ ఫస్ట్. వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మీ చేతిలోనే ఉంది. మీరే చేసుకోవాలి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి మంచియనమాట. మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా. మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్, తనూజ టాప్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో వీళ్ళే ఉండడం జరుగుతుంది. అండ్ ఓటింగ్ వీళ్ళకే ఎక్కువ పడుతుంది. ఇంకా ఎవరికన్నా మనం ఏ సీజన్స్ చూసుకున్నా, ఏం చూసుకున్నా గానీ టాప్ 1కి, టాప్ 2 ఉండే వాళ్ళకి, టాప్ 1 ఉండే వాళ్ళకి ఎక్కువగా ఫైట్స్ జరుగుతాయి. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎక్కువగా ఫైట్స్ అనేటివి జరుగుతుంటాయన్నమాట. కానీ ఇక్కడేం జరుగుతుందంటే వీళ్ళకి లవ్ బాండింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటికీ కొంతమంది ఒప్పుకోరు. ఇన్ని జరుగుతున్నా వాళ్ళు ఇంత ఫీల్ అవుతున్నా, ఒకాళ తనూజ వచ్చి కళ్యాణ్‌ని తిట్టినా, కొట్టినా కళ్యాణ్ కాంప్రమైజ్ అయిపోవడం, తనూజకి సపోర్ట్ చేయడము, ఇన్ని జరుగుతున్నా, ఇన్ని చూస్తున్నా గానీ, లేదు మేము ఒప్పుకోము. అయన్నీ వాళ్ళు చేసే పనులు లైవ్‌లో, ఎపిసోడ్‌లో చూస్తే ఐదో తరగతి పిల్ల బచ్చాగాడికి కూడా అర్థమవుతుందన్నమాట. వీళ్ళు ఖచ్చితంగా లవ్వే చేసుకుంటున్నారు. ఖచ్చితంగా లవ్వే అని ఖచ్చితంగా వాడు కూడా ఒక స్టాంపేసి ఇస్తాడు మనకి. అదనమాట మ్యాటరు. ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా. అసలు వాళ్ళు చేసే పనులు గాని, మనకి కళ్యాణ్ ఎంత ఫీల్ అయిపోవడం, ఏం జరిగినా అంతగా అసలు తనుజకి ఫీల్ అయిపోవడం, 2 వీక్స్ నేను నామినేట్ అవుతాను సార్ ఖచ్చితంగా. అంత అవసరం ఏముంది ఇప్పుడు? నామినేటు ఒకరి కోసం అవ్వాల్సినంత అవసరం ఏముంది? 'బిగ్ బాస్' షో అంటే ఏం పిల్లాటలేం కాదనమాట. అందులో గట్టిగా ఆడుతున్నాడు. ఈ మధ్య కళ్యాణ్ అసలు ఇచ్చి పడేస్తున్నాడు గేము. అలాంటి అతను నేను 2 వీక్స్ కంటిన్యూగా ఒక అమ్మాయి కోసం నేను నామినేట్ అవుతానంటే అక్కడే అర్థం కావట్లేదా? మళ్ళీ తనూజ వచ్చి వద్దు నువ్వు నా కోసం ఇలా ఎలిమినేట్ అవ్వడం బాలేదు. ఫ్యామిలీ వీక్ వస్తుంది. అప్పుడేమన్నా ఉంటే నేనేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా అని చెప్పడం. ఇయన్నీ చూస్తున్నాం అండ్ మన తనుజ కూడా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మనోడు ఫుల్ ఫీల్ అయిపోతాడు. ఏడవడం చూసాము. మళ్ళీ వాళ్ళిద్దరు ఆ బెడ్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం. ఎందుకు అసలు ఏడ్చావు? అది ఇది అంటే ఏమో నాకు అలా ఏడుపు వచ్చిందని చెప్పుకోవడము. అయన్నీ ఇప్పటికి గూడా ఇప్పటికి గూడా వాళ్ళకెన్ని గొడవలు జరిగినా మీరు ఈ ఎపిసోడ్‌లో చూసుకోండి, లైవ్‌లో చూసుకోండి, ఎన్ని చూసుకున్నా గాని వాళ్ళ ఎంత గొడవ జరిగినా కళ్యాణ్ కాంప్రమైజ్ అయిపోతున్నాడు. తనూజ విషయంలో తనూజని ఏమి అనట్లేదు. ఏం చేసినా తనూజ అనట్లేదు. ఆ అమ్మాయికే తనూజకే సపోర్ట్ చేస్తున్నాడు. తనూజ సైడే నిలబడినాడు. సేమ్ తనూజ గూడా తన గేమ్ తను ఆడుకుంటుంది. ఏమన్నా కళ్యాణ్‌కి ఇష్యూ వచ్చినా గాని, ఏం జరిగినా గాని ఖచ్చితంగా వచ్చి క్లియర్ కట్‌గా మాట్లాడుతుంది. ఇది మీరు ఎంతమంది గమనిస్తున్నారు? ఎపిసోడ్‌లో మెయిన్ లైవ్ ఈ 'బిగ్ బాస్' ఎలా అసలు చెత్త, పరమ చెత్త అన్నమాట. ఆ ఎపిసోడ్ చూడాలంటే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చూడాలంటే చిరాకు దొబ్బుతుంది. 'అటర్ ఫ్లాప్' మూవీని పదే పదే ఒక 100 సార్లు చూసినట్టుందనమాట. ఆ గంట సేపిస్తా ఒక 40 మినిట్స్ ఇస్తాడు ఎపిసోడ్. ఏమీ ఉండదు పిప్పి. మీరు లైవ్ చూసుకున్నట్లయితే లైవ్‌లో మంచి మంచి సీన్స్ జరుగుతున్నాయి. మంచి మంచి సీన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎత్తిపడేసి ఏదైతే ఒక చెత్త స్టఫ్ ఉందో ఆ స్టఫ్‌ని తీసుకొనొచ్చి పెట్టడం జరుగుతుందనమాట. అసలు ఏంట్రా బాబు! అసలు ఎందుకిలా పెడుతున్నాడు? ఆ మంచి మంచి సీన్స్ అసలు ఎందుకు తీసేస్తున్నాడు? ఈ చెత్త స్టఫ్ ఎందుకు పెడుతున్నాడు? ఏం అర్థం కావట్లేదనమాట. ఎపిసోడ్‌లు చూసే వాళ్ళకి అంత అర్థం కాదు. లైవ్ చూసే వాళ్ళకైతే వాళ్ళ ట్రాక్ గురించి క్లియర్ కట్‌గా అర్థమవుద్ది. నేనంటే రివ్యూస్ చెప్తుంటాను కాబట్టి, ఆ లైవ్ అయితే ఖచ్చితంగా నేను చూస్తుంటాను. లైవ్ చూస్తుంటాను. వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ బెడ్స్ దగ్గర గాని, బయట గాని వాళ్ళు మాట్లాడుకునే విధానం అవన్నీ చూస్తుంటే వాళ్ళుండే అయన్నీ క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. వీళ్ళది లవ్వే అని. ప్రస్తుతానికి మరి ఎందుకు బయటపడట్లేదంటే నేను చాలా వీడియోస్‌లో ఎందుకు బయటపడట్లేదంటే ఇదే. మెయిన్ కారణం ఇదే. ఏదైతే టాప్ 1, టాప్ 2 ప్లేస్‌లో వాళ్ళు వస్తూ ఉన్నారో దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఆట సక్రమంగా పోతుంది. ఆట ఒక క్లియర్ కట్‌గా ఎళ్తుంది. మళ్ళీ ఈ ఫ్లోలో మనం మళ్ళీ ఇప్పుడేమన్నా కలిసి ఇంకా 30 డేస్ మహా అయితే ఒక 30 డేస్ అలా ఉంది. ఎందుకు ప్రయోగాలు చేయడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఏమన్నా మళ్ళీ అప్పటికప్పుడు ఓటింగ్ తగ్గిపోతే ఏంటి? ఎవరికన్నా భయం ఉంటుంది. మన ఏంటి ఇప్పుడు దాకా టాప్ 1 ప్లేస్‌లో అందరికి తెలిసింది ఎవరెవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో. ఉండి మళ్ళీ ఏమన్నా అటు ఇటు జరిగితే అయిపోద్దని వాళ్ళు అదేమి బయటికి రానీయకుండా మంచిగా ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడం అయితే బానే ఉంది. కొంతమందైతే తనూజ ఏజు 34 అంట. 34 ఎవరు చెప్పారు 34 అని? 34 గాదు, ఏం గాదు. తనూజ ఏజు 29 అండి. 29 మన కళ్యాణ్ ఏజ్ 27 ఆర్ 28 మేబీ 27 26 ఉంటుంది. మేబీ 27 అనుకుంటా. 27 అంతే. ఒక 2 ఇయర్స్ అలా ఉంది. ఇక్కడ ఏజ్ అనేది మ్యాటర్ గాదు.
ఫీలింగ్స్ అనేది మ్యాటర్ అనమాట. నేను ఎన్నో సార్లు చెప్తున్నా. ఫీలింగ్స్ అనేది ఇక్కడ మ్యాటర్. ఏజ్ అనేది అసలు మ్యాటరే కాదు. ఇంగ అది మనకుంది. వాళ్ళకైతే ఏం లేదు. హౌస్‌లో మనం వాళ్ళు ఉండేదాన్ని బట్టి అయన్నీ చూస్తున్నట్టే వాళ్ళకైతే అలాంటి 1% కూడా లేదనమాట. మంచిగా ఉంటున్నారు. ఏదైతే వాళ్ళకి ఏది పెట్టినా, వాళ్ళకి ఏ టాస్క్ పెట్టినా, ఏం పెట్టినా గాని అప్పుడు డాన్స్ టాస్క్‌లు వాళ్ళు చేయడం అయితేనే, ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' కూడా అర్థమైపోయి వాళ్ళ పేరుని ఎక్కువగా ఇష్టపడుతున్నారని చెప్పేసి ఏమైనా టాస్క్‌లున్నా, ఏమున్నా కానీ వాళ్ళిద్దరిని తీసుకొనొచ్చి ఆ డాన్స్‌లేపీయడం అయితేమి, ఏమన్నా ఇప్పుడు సారీ ఏమన్నా కెప్టెన్సీ టాస్క్ ఉన్నా గాని, ఆ కెప్టెన్సీ టాస్క్‌లో వీళ్ళిద్దరిని పెయిర్‌గా పెట్టడం అయితేమి, నాకెందుకో ఇది మొన్న ఈ వీక్‌లో రాజు ఇద్దరు క్వీన్స్ వీళ్ళిద్దరు ఉంటారు కదా! వీళ్ళది జరిగింది కదా! దీంట్లోనే రాజుని మన కళ్యాణ్‌ని పెట్టారు ఓకే. ఇంగ రాణి ఎవరినన్నా మా తనూజని పెట్టుంటే బాగుండేదేమో అనిపిచ్చింది. మరి కమాండర్‌గా చేశాడు బిగ్ బాస్. అది రాణిగా పెట్టుంటే ఇంకా చూడడానికి ఏమన్నా బాగుండేది. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎలాగో ఆ పేరుని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు గాబట్టి, అలాగే మన క్వీన్‌గా పెట్టుంటే బాగుండేదేమో అనిపిచ్చింది. మీకెంతమందికి అనిపిచ్చింది అలా? క్వీన్‌గా పెట్టుంటే అసలు తనూజని బాగుండేది. మన దివ్య ప్లేస్‌లో దివ్య గాకుండా దివ్య ప్లేస్‌లో తనూజని పెట్టుంటే బాగుండేదనిపిచ్చిందనమాట. మొత్తానికి మరి వాళ్ళెలా ప్లాన్ చేశారో, ఏం చేశారో, ఏం చేసినా ఈసారి ఏ ప్లాన్ చేసినా బిగ్ బాస్ పరమ చెత్తలాగే ఉందనమాట. వాళ్ళు ఆ ఎపిసోడ్‌లు చూసినా, ఏం చేసినా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆల్రెడీ సీజన్ 9 అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఏమీ లేదనమాట. అది ఎంత ఇంక ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చేసేదేమీ లేదు. అటర్ ఫ్లాప్ అయితే ఏమీ లేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చాకని మారుద్దనుకున్నాం గానీ, రణరంగం లేదు, ఏమీ లేదు. అంత సాదా సీదాగానే నడుస్తుందనమాట సీజను. అదనమాట మ్యాటరు. ఇది క్లియర్ కట్‌గా చెప్పాలంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు హౌస్‌లో ఉండే విధానము, ఎంత గొడవలు జరిగినా, ఏం జరిగినా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే విధానము, వీటన్నిటిని చూస్తుంటే ఎవరన్నా చెప్తారా అండి? ఖచ్చితంగా అది క్లియర్ కట్‌గా 99.99999% లవ్వే ఇది. ఖచ్చితంగా లవ్వే అని చెప్తారనమాట. అండ్ మనోళ్ళు ఇంకా మంచిగా ఆట కూడా ఆడడం జరుగుతుంది. ఇద్దరు ఎవరి ఆటోళ్ళు ఆడుతున్నారు. మంచిగా ఇష్యూలొస్తే వాళ్ళకోళ్ళు మంచిగా చెప్పుకుంటున్నారు. న అంటే ఇష్యూలొస్తే వాళ్ళకొళ్ళు సాల్వ్ చేసుకోవడం, మాట్లాడుకునే విధానం, ఏదైతే మన 'అలేఖ్య చిట్టి పీకల్స్' రమ్య గారొచ్చేసి అమ్మాయిల పిచ్చి అది ఇది అని చెప్పింది గదా! అప్పటి నుంచి కొంచెం డోస్ తగ్గించారు. అంటే అమ్మాయిల పిచ్చి నువ్వు అదంతా చెప్పి స్ప్రెడ్ అయ్యి నాగార్జున సార్ కూడా తిట్టడం జరిగింది దాని గురించి. వాళ్ళని లోపలికి హౌస్‌లోకి పిలిచి రమ్య గారిని నువ్వసలు లైఫ్ లాంగ్ అతన్నేం చూడలేదు గదా! చర్చ్ చేయడానికి అని చెప్పేసి క్లియర్ కట్‌గా అదంతా మాట్లాడడం చూసాం. అదైతే ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు ఆ సండే రోజు ఎప్పుడైతే జరిగిందో, ఆ నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు మరి మాట్లాడుకున్నారో, వాళ్ళు తనుజ ఈళ్ళు ఇప్పుడు అనుకున్నారేమో కానీ, అప్పటి నుంచి మనం ఎక్కువగా అంటే ఉంది. అంటే అది ఫీలింగ్ ఉంది. కాపోతే అది ఎక్కువగా అంటే మరీ ఓవర్‌గా ఎళ్ళి కన్నీళ్ళు తుడుచుకోవడం అదంతా లేదు. మొన్న 'డీమాన్ పవన్' జస్ట్ తనూజని హ్యాండ్ అలా టచ్ చేసినందుకే హైపర్ అయిపోయింది. నాకసల ఆ టచ్ నచ్చలేదు. నువ్వలా ఎలా చేస్తావు అది ఇది అని. అది మాత్రం అసలు నాకు నచ్చలేదు. అస్సలు నచ్చలేదు. అసలు జస్ట్ అంటే మనం ఓదారుస్తాం. జస్ట్ అలా వెళ్ళు అనేదానికి అట్ట అంటాం కదా భుజాన్ని. అట్ట అన్నందుకు ఆ అమ్మాయి మరి ఓవర్ చేసేసిందనమాట. అదైతే నచ్చలేదు. అంటే ఎప్పుడైతే ఎందుకు అలా చేయాల్సొచ్చింది అంటే, ఏదైతే ఇది అది వచ్చింది కదా మ్యాటర్ తనుజ పైన నెగెటివ్ వచ్చింది కదా! నువ్వు వాళ్ళొచ్చి అబ్బాయి ఏం చేస్తున్నా గాని, నువ్వు నీ సైడ్ నుంచి కూడా నువ్వు గట్టిగా అరవాలి కదా! నువ్వు కూడా ఏం చేయట్లేదు. అంటే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదా! రమ్య గారు ఏదైతే చెప్పారో అందుకని భయపడుతుందనమాట. ఏమో ఇప్పుడు ఇలా చేసిన ఏదో ఒకటి ఇప్పుడు మనం ఏం చేసినా టాప్ ప్లేస్‌లో ఉన్నాం గాబట్టి, ప్రతిదానికి ఇలాంటి ఏం లేకుండా చూసుకుందాం ప్రస్తుతానికి హౌస్‌లో అనేసి, మంచిగానే ఫైట్ చేస్తుందని చెప్పొచ్చు. దానికోసం ఇప్పుడు ఎవరు ఏం తప్పుగా అనుకోవడానికి లేదది. ఇప్పుడు కొంతమంది అనుకుంటుంటారు. దానికి కూడా జస్ట్ అలా అన్నందుకు కూడా ఇప్పుడేమో అంత హైప్ అయిపోవాలా? అంత సీరియస్ అయిపోవాలా? ఏముంది అందులో అని. ఆ అమ్మాయి భయమేంటంటే, ఫస్ట్‌లో నార్మల్‌గానే ఉంది. ఇదంతా కళ్యాణ్‌వి అప్పుడు హగ్ చేసుకోవడము, ఏడిస్తే కన్నీళ్లు తుడవడము, ఓదార్చడం ఇదంతా చేశాడు. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో అదే నువ్వు అబ్బాయి ఇలా చేస్తున్నా గాని నీ కానించి రెస్పాన్స్ లేదు. నువ్వేం సీరియస్ అవ్వట్లేదు అని వచ్చిందో అప్పటి నుంచి ఆ అమ్మాయి కొంచెం కేర్ తీసుకుంటుంది. లేదు ఖచ్చితంగా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. మనము ఏమన్నా వచ్చినా ఇలాంటివి మనం క్వెషన్ చేయాలనేసి ఆ క్వెషన్ చేసిందనమాట. అంతకు మించి ఇంటెన్షన్ ఏమీ లేదు. దాని గురించి ఇక రాంగ్‌గా ఏమనుకోవలేదనమాట. అందుకే కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే జస్ట్ టచ్ కూడా లేదనమాట. జస్ట్ ఏమన్నా వాళ్ళు మాటల రూపంలోనే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఏమన్నా ఉంటే హెల్పింగ్‌లో అప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లు వచ్చినప్పుడు అయ్యొచ్చినప్పుడు, ఇయ్యొచ్చినప్పుడు హెల్పింగ్‌లలో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతలోనే హెల్ప్ చేసుకుంటున్నారు ఏంటో అని. ఎపిసోడ్ చూసే ప్రతి ఒక్కడికి అర్థమవుద్దనమాట. ప్రస్తుతానికి వాళ్ళ బాండింగ్ అయితే ఇలా నడుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా 30 డేస్ దాకుంది. ఈ 30 డేస్‌లో ఇంకెంత ఉంటుంది? ఏమన్నా బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఏమన్నా పెట్టి గేమ్స్ అలా తీసుకొని పోతాడా? లేపోతే అలాగే ఉంటుందా? ఇయన్నీ ఫర్దర్‌గా మనం చూడాల్సొస్తదనమాట. ఇంకా ఏమన్నా సీజన్ అయిపోయేలోపు ఏమన్నా వాళ్ళది చెప్పుకుంటారా?
అంటే ప్రస్తుతానికి ఒక 95% లవ్ అనుకుంటున్నాం. ఒక 5% అటు ఇటు ఫ్రెండ్‌షిప్ బాండింగే అనుకోవచ్చు. దాని ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంక పోయే కొద్దీ ఏమన్నా కొంచెం ఇంకా ర్యాపో పెరిగి వాళ్ళిద్దరికి ఇంగ ఎలాగో మనమే ఫస్ట్ వస్తాం అని తెలిసాక ఏమన్నా అంటే అందులో ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు వాళ్ళిద్దరు. ఏమన్నా కలిసే ఛాన్సెస్ ఉంటాయా? లేకపోతే బయటికి పోయాకే వాళ్ళు ర్యాపో మెయింటైన్ చేస్తారా? ఇదంతా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంక 30 డేస్‌లో ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరిదైతే మంచి ర్యాపోని మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని తిట్టినా, ఏం చేసినా ఇద్దరైతే గొడవ పడకుండా ఒకరు తిట్టినా గాని ఒకరు కాంప్రమైజ్ అవ్వడము, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము, ఇదంతా మనం చూస్తూనే వస్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరిప్పుడు మళ్ళీ క్వెషన్ అడుగుతున్నా. చూసేవాళ్ళు ఆహ్, ఎవరు మళ్ళీ ఫ్రెండ్‌షిప్ అనుకుంటున్నారా? తనుజ, కళ్యాణ్‌ది లేకపోతే లవ్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి మామ. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లైక్ కూడా చేయండి మామ. లైక్ ఖచ్చితంగా చేయండి. లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందనమాట. అది మ్యాటర్. ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ మాత్రం 1000 సబ్స్క్రైబర్స్ మీ చేతిలోనే ఉన్నారు మామ. ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ ఇదే అనమాట వీడియో. ఇంక ఫైనల్‌గా చెప్పేదేంటంటే ప్రస్తుతానికైతే వాళ్ళదైతే కొంచెం లవ్ లాగానే నడుస్తుంది. ఎపిసోడ్‌లు కాదు లైవ్. లైవ్ చూసే వాళ్ళకి ఇది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఎంత తిట్టినా కాంప్రమైజ్ అవ్వడం, నేను 2 వీక్స్ నామినేట్ అవుతా అనడం. ఇయన్నీ పనులు ఇయన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళది లవ్ అనే ప్రస్తుతానికైతే అర్థమవుతుంది. ఇదన్నమాట టాపిక్. అండ్ జై హింద్.